మొదటిసారి అంటే ఈ సెషన్లో 0 ఓవర్లో నేను ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నం ఇవాళ మీరు ఫలింపజేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా నియోజకవర్గానికి సంబంధించిన ఒక 2-3 సమస్యలు అధ్యక్ష, రాష్ట్ర సమస్యలు మిగతా నియోజకవర్గానికి సంబంధించి రోజు తీసుకుందాం 0 ఓవర్ కానీ ఇంకా రాదు అధ్యక్ష. ఇంకొక 3 రోజుల్లో అయిపోద్ది కాబట్టి 2-3 సమస్యలు ఎక్కువ మాట్లాడిన అధ్యక్ష. తప్పనిసరిగా ఒకటి ముందుగా సాగు దేవాదుల కింద ఉంటుంది అధ్యక్ష. మా జనగామ నియోజకవర్గంలో తపాస్పల్లి రిజర్వాయర్, బొమ్మకూరు రిజర్వాయర్ అని ఉంటుంది. దాని కింద మళ్ళా ఇంకొక 5-6 రిజర్వాయర్లు అద్నూరు అని, కన్నబైనగూడెం, చీటకోడూరు, ఆ పైన గండిరామారం ఉంటుంది, వెల్దండ. ఈ రిజర్వాయర్లు అన్నీ కూడా మొత్తం కూడా దేవాదులో భాగంగా కట్టబడి ఉన్నాయి. దరిదాపుగా 1,60,000 ఎకరాలకని చెప్పేసి సాగునీరు అందుతున్నది. ఇంకొక 20% భూసేకరణ కోసం కూడా డబ్బులు కొంత రిలీజ్ చేసి ఉండి మిగతా చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ ఏంటంటే సమస్య 3 రకాల సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, ఇవాళ ఈ సంవత్సరం మొట్టమొదటిసారి 10 సంవత్సరాల్లో తపాస్పల్లి కానీ బొమ్మకూరు కానీ మిగతా రిజర్వాయర్ల నుండి 2 పంటలు కూడా సమృద్ధిగా పండినాయి అధ్యక్ష. మొట్టమొదటిసారి ఈసారి ఇప్పుడు 50% ఎండిపోయినాయి, మిగతా 50% కూడా పండుతాయా లేదు నమ్మకం లేదు అధ్యక్ష. ఇక్కడ మాకు సమ్మక్క సాగర్ దగ్గర నుండి మొదలు పెడితే భీమ్గన్పూర్ నుంచి వెళ్ళి చలివాగు ద్వారా ధర్మసాగర్కి వచ్చి ధర్మసాగర్ నుండి మాకు 4 పంపుల ద్వారా వస్తాయి అధ్యక్ష. 4 పంపులలో ఏ రోజు కూడా 1 పంపు కంటే ఎక్కువ ఆన్ చేయలేదు అధ్యక్ష. అందువల్ల ఇవాళ పంటలు 50% ఎండిపోయినాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ పంపులు ఏదైతే ఈ 4 పంపులు ఉన్నాయో ధర్మసాగర్ నుండి మాకు వచ్చే 4 పంపుల్ని 4 ఇప్పుడు ఆన్ చేస్తే మిగిలిపోయిన 50% పంటలు రక్షించబడతాయని చెప్పేసి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, అదే పంపులు ధర్మసాగర్కి ఇప్పుడు అడిషనల్గా ఇంతకుముందున్న ఫేజ్ 1, ఫేజ్ 2 కాకుండా ఫేజ్ 3 కింద కూడా 1800 క్యూసెక్స్ వాటర్ వచ్చేటట్టు 3 పంపులు ఆన్ చేయాలని చెప్పేసి 1,550 కోట్ల రూపాయలు గతంలో రిలీజ్ చేసిండ్రు. అన్నీ అయిపోయినాయి. రామప్ప దగ్గర నుంచి వెళ్ళి దేవన్నపేటకు 46 కిలోమీటర్ల టన్నెల్ అయిపోయింది. 3 పంపులు ఆస్ట్రియా వాళ్ళు తీసుకొచ్చి ఫిక్స్ చేసిండ్రు. దాన్ని ఆన్ చేయడానికి 6 నెలల నుంచి వెళ్ళి ట్రై చేస్తుండ్రు. ఈ 1 నెల నుంచి వెళ్ళి కష్టపడుతుంటే కూడా కావట్లే, ఇవాళ రేపు చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి ఇమ్మీడియట్గా 2 పంపులు అయితే ఇమ్మీడియట్గా ఆన్ చేయొచ్చు అని నేను పోయిన అధ్యక్ష. అతి కష్టం మీద నాకు 200 మంది పోలీసులు అడ్డుపడ్డా కూడా పోయి సందర్శించి వారిని చూసి వస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఇవాళ కోటి వారం రోజుల్లో 15 రోజుల్లో చేసే అవకాశం ఉందన్నారు. పాత పంపుల్ని ఆన్ చేస్తూ కొత్త వాటిలలో ఆ ఒక్కటి ఇమ్మీడియట్గా చేస్తూ ఇంకో దాన్ని 10-15 రోజుల్లో చేస్తే మొత్తం దేవాలయాల కింద ఉన్న స్టేషన్ గన్పూర్ కానీ పాలకుర్తి కానీ నాది మేజర్ అధ్యక్ష. ఇవన్నీ అవుతాయి. కాబట్టి ఇది ఇమ్మీడియట్గా అంటే అది ఇక బర్నింగ్ ప్రాబ్లంగా ఉంది. ప్రతిరోజు ప్రతి విలేజ్లో ఎక్కడో ధర్నాలు జరుగుతున్నాయి. నన్ను రమ్మంటున్నాను. నేను పోతే నేను ఏం చేస్తా అధ్యక్ష? అధికారులను కోరగలుగుతా. ప్రభుత్వం మాది కాదు. ప్రభుత్వం అయితే అధికారులు 6 కోట్ల రూపాయలు ఇప్పించుకోలేకపోయినాం అధ్యక్ష. 34 రోజులు పంపులు బంద్ అయినాయి. చాలా బాధాకరం. 34 రోజులు ఓఎన్ఎంకి 6 కోట్ల రూపాయలు ఇవ్వలేకుండా 34 రోజులు బంద్ ఉన్నది. ఇంతవరకు భారతదేశ చరిత్ర కానీ మొత్తం మన రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు చరిత్ర. ఎందుకంటే పంపులుండి, నీళ్లుండి, మోటార్లుండి, రిజర్వాయర్లుండి మొత్తం ఉన్న తర్వాత ఇలా పంపులు బంద్ చేసుకోవడం అనేది ఎక్కడా జరగలే, ఇక్కడ జరిగింది. కాబట్టి వాటిని వెంటనే ఆన్ చేయాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, తపాస్పల్లికి పైన మల్లన్న సాగర్ ఉంటుంది. దానికి 350 కోట్లు పెట్టేసి ఇచ్చింది అధ్యక్ష. దాన్ని ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పని ఆఫ్ చేసింది. సగం పని దగ్గర పావులంతు పని అయింది అధ్యక్ష. మిగతా పైనే మల్లన్న సాగర్ కుండలాగా ఉంటుంది. దాని పక్కనే తపాస్పల్లికి గ్రావిటీ ద్వారా వస్తుంది. అది వచ్చినట్లయితే మాకు ఈ పంపుల ద్వారా నుంచి రాకుండా అవుతుంది. ఇది రెండవది. మూడవది అధ్యక్ష ఇందులోనే. కాబట్టి ఈ నీళ్లలో నాకు ఇమ్మీడియట్గా మల్లన్న సాగర్ది పనులు కొనసాగాలని, ఈ నీళ్లు ఇవ్వాలని. ఒకవేళ అధ్యక్ష ఇవ్వలేని పక్షంలో వాటికి ఏదైతే ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని రెండో ఇష్యూ అధ్యక్ష. రెండో ఇష్యూ ఇవాళ మాకు 2 ముఖ్యమైన చేర్యాల, అదే జనగామలో హాస్పిటల్స్ ఉంటే చేర్యాల హాస్పిటల్ కానీ లేకపోతే ఇతర ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కానీ పనులన్నీ ఆగిపోయినాయి. 90% పనులై 10% కావట్లేదు అధ్యక్ష. వాటికి ఆ నిధులు ఇచ్చినట్లయితే ఆ 2 పనులు అవుతాయి. అదేవిధంగా జనగామ హాస్పిటల్లో సిటీ స్కాన్ లేదని ఇప్పటికి 3 సార్లు ఇక్కడనే రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. సిటీ స్కాన్ ఇవ్వలే, పోతే వరంగల్ పోవాలి లేకపోతే హైదరాబాద్ రావాలి. కాబట్టి అది జిల్లా హాస్పిటల్ అయి కూడా మందులు లేవు అధ్యక్ష.
ఎక్విప్మెంట్ లేవు, పర్సనల్ లేరు. కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా ఇప్పించాలని మీ ద్వారా కోరుతూ, మన లాస్ట్కి వ్యవసాయ శాఖ మంత్రి ఇంతకుముందు చాలా బాధాకరమైన మాట మాట్లాడారు. Please, please. ఒక్క నిమిషం అధ్యక్ష, Please. ఒక్క నిమిషం అధ్యక్ష, బాలాజీ. మాకు సంబంధించిన బలాలాజీ स्पीकर साहब